వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన నాయకులు అలానే జనసేన కార్యకర్తలు ఈరోజు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో మనలో చాలా మందికి తెలుసు. ఒక అవినీతి రహిత పాలన ఇవ్వాలి. ఈ రాష్ట్రం అవినీతి వ్యవస్థలో అవినీతి కంపుతో కుళ్ళిపోతుంది. ప్రజలకి ఒక మంచి పాలన ఇవ్వాలంటే, సుపరిపాలన ఇవ్వాలంటే అవినీతి రహిత పాలన ఇస్తేనే అది సాధ్యమవుతుంది అనే తలంపుతో, అలానే అభివృద్ధి పథకాలు అన్ని వర్గాలకి చెందాలి. ఏ కొందరికో మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి. ఇప్పుడు అభివృద్ధి అంటే ఎవరికి? కొందరికి మాత్రమే, కొన్ని కుటుంబాలకు మాత్రమే అభివృద్ధి. మిగతా వాళ్ళందరికీ తాయిలాలు, చిన్న చిన్న ఏదో పెన్షన్ ఇస్తున్నాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నాం ఎన్నికల ముందు అని చెప్పటం. కానీ అభివృద్ధి మాత్రం అన్ని వర్గాలకి సమపాలనలో రావట్లేదు. అలానే అధికారం కూడా కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయింది ఈ రాష్ట్రం. 72 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. 72 సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలు మాత్రమే పాలిస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని. 90% జనాభాకి అభివృద్ధి ఫలాలు కానీ అధికార ఫలాలు కానీ అందట్లేదు. ఒక రాచరిక వ్యవస్థ మాత్రమే మన రాష్ట్రంలో కంటిన్యూ అవుతుంది. దీన్ని మనం ఏ విధంగా అయినా సరే బ్రేక్ చేయాలి. అందరికీ, అన్ని సామాజిక వర్గాల వారికి సామాజిక న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి అనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి ఆయన ఏదైతే చెప్తాడో అదే ఆయన ఆచరణలో పెడతాడు. ఆయన అనుసరించే విధానం, ఆయన ఆలోచన విధానాలు కానివ్వండి, ఆయన ఆశయాలు కానివ్వండి ఎంతో గొప్పవి. ఈరోజు రాష్ట్రంలోని యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ఆకర్షితులవుతున్నారు. మా దగ్గర సభ్యత్వం ఇప్పటిదాకా 25 లక్షల మంది, 25 లక్షల కుటుంబాలు సభ్యత్వం తీసుకుంటే, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే దగ్గర దాంట్లో 60-70% మంది పక్కాగా యువత వచ్చారు. అంటే 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత 60-70% ఉందంటే మీరు ఆలోచించుకోవచ్చు. యువత ఏమి కోరుకుంటుంది? మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు చూస్తే, నిన్ననే మన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యడం జరిగింది పార్టీలో. మా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరో దోచుకునేవాళ్ళు కాదు, దాచుకునేవాళ్ళు కాదు, రాజకీయ నాయకులను చెప్పుకుంటూ డ్యూటీ చేసేవాళ్ళు కాదు. మా పార్టీ ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఆర్టీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొందిన టెక్నోక్రాట్స్, ఓఎన్జీసీ డైరెక్టర్స్, వీళ్ళంతా ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే ఈరోజు జనసేన పార్టీ ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. ఒక నిబద్ధతతో నిజాయితీగా ప్రజలకి సేవ చేసే పార్టీ అని ఇంతమంది గొప్ప వ్యక్తులు మన పార్టీలోకి వచ్చారంటే దానికి కూడా ఒక కారణం ఉండాలి. లేకపోతే లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళలేదు? లోక్సత్తా పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? బీజేపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? అందరూ ఆయన గురించి ప్రయత్నం చేశారు చాలా మంది. కానీ ఆయన సెలెక్ట్ చేసుకుంది జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పును తీసుకురాబోతుంది. చాలా మంది అంటారు జనసేన పార్టీకి బలం ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ చాలా అధికారంలో ఉంది కదా, వాళ్ళు డబ్బులు ఎంతైనా పెట్టేస్తారు, డబ్బులు కుమ్మరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి, వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారు. జనసేన దగ్గర
ఎటువంటి బలం ఉంది? ధనబలం లేదు వాళ్ళ దగ్గర, మీడియా బలం లేదు, అంగబలం లేదు. మరి జనసేన పార్టీ ఎటువంటి పోటీ ఇస్తుంది రాష్ట్రంలో అని చాలా మందికి పెద్ద ప్రశ్న. వీరందరికీ మేము చెప్పేది ఒకటే, మిగతా వారికి, మిగతా పార్టీలకి ధనబలం ఉండొచ్చు, మీడియా బలం ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, మాఫియా అండదండలు ఉండొచ్చు. కానీ జనసేనకి జనబలం ఉంది. సామాన్య మానవుడి, యువత వెన్నంటి ఉన్నారు, మహిళలు వెన్నంటి ఉన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవంలా, ఒక చాప కింద నీరులా జనసేన ఈరోజు వ్యాప్తి చెందుతుంది. ఈరోజు అన్ని పార్టీలు జనసేన ఎలయన్స్ని కోరుకున్నాయి. అన్ని పార్టీలు, పేర్లు తీసుకోదలుచుకోలేదు. జనసేనతో ఎలయన్స్ అయితే బాగుంటుంది. జనసేన ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షం తప్ప అధికారంలోకి వస్తుందని అన్ని పార్టీలు జనసేన ఎలయన్స్ గురించి ప్రయత్నించాయి. జనసేన ఎలయన్స్ గురించి ప్రయత్నించినటువంటి పార్టీ లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. కానీ జనసేన పార్టీ బీఎస్పీతో టైఅప్ అయింది, బహుజన సమాజ్ పార్టీతో. జనసేన పార్టీ కమ్యూనిస్టు సిపిఐతో టైఅప్ అయింది, సిపిఎంతో టైఅప్ అయింది. మిగతా పార్టీలను వద్దంది. మేము వద్దనుకున్నాం, వాళ్ళు వద్దనుకోలేదు. మాకు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, మంచి మార్పు తీసుకురావాలి. ఈ పెత్తందారి వ్యవస్థ పోవాలి, ఈ ఫ్యూడల్ వ్యవస్థ పోవాలి. ఈ అవినీతి అన్నది ఒకటి వేళతో పెకిలించాలి. పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అనే చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు బీఎస్పీతో మేము ఎలయన్స్ పెట్టుకున్నాం. బీఎస్పీతో ఎందుకు పెట్టుకున్నాం? ఆయన అంబేద్కర్ మహాశయుడు, కుల నిర్మూలన జరగాలి, ఈ వ్యవస్థలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలి అని ప్రయత్నించిన మహనీయుడు ఆయన. ఉత్తరప్రదేశ్లో బహుజనులు ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. మాయావతి గారు 3 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రధానమంత్రి పదవికి కూడా ఆవిడ పోటీ పడుతున్నారు. ఒక దళిత వర్గం నుంచి ప్రధానమంత్రిగా ఒక మహిళను చేయాలని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మేము చెప్పేది కులాలను కలిపే ఆలోచన విధానం మా సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం. అది ఏదో పేపర్ మీద రాయటానికి మేము రాయలేదు. నిజంగా కమిట్మెంట్తో పెట్టిన సిద్ధాంతం అది. కులాలను కలపటం అంటే ఏదో వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి ఎన్నికల టైం వచ్చేసరికి సీట్లు మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా అధికార పీఠానికి దూరం పెట్టడం, అది అన్ని పార్టీలు చేస్తూనే ఉంటాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 14 సీట్లు అనౌన్స్ చేసింది. ఏ సామాజిక వర్గానికి 9 సీట్లు ఇచ్చింది. మిగతా అయితే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 25% ఉన్నటువంటి సామాజిక వర్గానికి 12%, 16% ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 4-5% ఉన్నటువంటి సామాజిక వర్గాలకి 9%. వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ భేదభావాలు ఎలా చూపిస్తున్నారు? అధికారం వచ్చేసరికి మాకు ఓట్లు మాత్రం మీవి, ఓట్లు మీరు మాకు వేయండి, అధికారం మాత్రం మా అరచిత్తులోనే పెట్టుకుంటాం, మిమ్మల్ని మేము రూల్ చేస్తాం. ఈ మనస్తత్వం, ఆ మనస్తత్వానికి ప్రతిబింబం వాళ్ళు ఇచ్చిన సీట్లు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా 5 సీట్లు అనౌన్స్ చేశారు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 5 సామాజిక వర్గాలకు ఇచ్చారు. మైనారిటీలకు ఇచ్చారు, ఒక సీటు బీసీలకు ఇచ్చారు, ఒక సీటు కమ్మవారికి ఇచ్చారు, ఇంకో సీటు కాపులకు ఇచ్చారు, ఇంకో సీటు ఎస్సీలకు ఇచ్చారు. అందరికీ సమన్యాయం, సమపాళలో 5 సీట్లు ఆయన డిక్లేర్ చేస్తే 5 సీట్లు 5 సామాజిక వర్గాలకు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. జనసేన పార్టీ అందరినీ కలుపుకొని అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తున్నది. ఈరోజు విద్యావేత్తల్ని, వివేకవంతుల్ని, ఇంటలెక్చువల్స్ ని ఈరోజు అట్రాక్ట్ చేస్తుందంటే అది జనసేన పార్టీ ఐడియాలజీ అని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాము. ఇందాక
మన రాధాకృష్ణ గారు చెప్పారు జనసేన పార్టీ మేనిఫెస్టో. ఇందాక ఒక పాపతో కూడా మాట్లాడుతుంటే చెప్పింది, మేమంతా జనసేన పార్టీకి అట్రాక్ట్ అయ్యాము, మా యూత్ అంతా మేము జనసేన పార్టీకే పనిచేస్తున్నాం అని. వాళ్ళని ఎవరో మోటివేట్ చేయలేదు. లక్షలాది మంది ఈరోజు జనసేన పార్టీకి పనిచేస్తున్నారంటే వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వట్లేదు, ఎటువంటి సౌకర్యాలు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళకు వాళ్ళుగా స్వచ్ఛందంగా ఈరోజు నాకు నిన్న చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ వచ్చి నన్ను కలిశారు. మేము ఇక్కడ వచ్చి పనిచేస్తున్నామని. ఎన్ఆర్ఐ నుంచి, అమెరికా నుంచి వచ్చారు, యుఎస్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు, జర్మనీ నుంచి వచ్చారు పనిచేస్తున్నారు. మమ్మల్ని కలవను కూడా కలవట్లేదు. వాళ్ళు ఎవరో అన్నది కూడా మాకు తెలియదు. కానీ వాళ్ళు వీధి వీధికి తిరుగుతున్నారు, జనసేన పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క జనసేన పార్టీనే. మిగతా పార్టీలు ఒక 50 మందిని 100 మందిని తీసుకురావాలంటే వాళ్ళు అరువు తెచ్చుకోవాల్సిందే, డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిందే. For more updates, please subscribe 99 TV Telugu.